అదేవిధంగా ఇక కాకినాడ జిల్లా పైన చూసుకున్నట్లయితే డీపట్టా భూముల్లోనే గ్రావెల్ మాఫియా ఇష్టరాజ్యంగా తవ్వకాలు జరుపుతుంటే మైనింగ్ రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ అక్రమ తవ్వకాల వెనుక ఎవరున్నారు? దీనిపై కలెక్టర్ లేదా విజిలెన్స్ విభాగానికి ఏమైనా ఫిర్యాదులు వెళ్ళాయా? మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. రైట్ నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే గనక ఇటు మట్టి మాఫియా కావచ్చు, అలాగే గ్రావెల్ మాఫియా కావచ్చు, అవి ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే కాకినాడ జిల్లాలో ఏ ప్రాంతం చూసినా కూడా ఈ మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా అయితే గనక ఎక్కడ ఆ చూసినా కూడా తవ్వకాలు అయితే యథేచ్ఛగా చేస్తున్న పరిస్థితి. అంటే నిబంధనల్ని సైతం పట్టించుకోకుండా ఎక్కడ మట్టి ఉందో ఆ మట్టిని తవ్వడం, అలాగే కొండలను సైతం పిండి చేసేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే గతంలో చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో అయితే కనుక భారీ ఎత్తున తవ్వకాలు, చెరువుల్లో తవ్వకాలు కూడా జరిగాయి. దీని మీద అనేక కథనాలు కూడా ఇవ్వడంతో వాటిని అయితే కనుక అధికారులు సీజ్ చేసి అటు యంత్రాలను కూడా సీజ్ చేసి చివరికి వాటిని నిలుపుదల చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో గత 2 ఏళ్ల నుంచి కూడా అక్రమంగా మట్టి తవ్వకాలు, అలాగే గ్రావెల్ తవ్వకాలు కూడా యథేచ్ఛగా అయితే జరిగిపోతున్నాయి. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ఆ ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, వీరంతా అండదండలతో ఈ ఆ ఆ మట్టి తవ్వకాలు, అలాగే గ్రావెల్ తవ్వకాలు కూడా యథేచ్ఛగా తవ్వకాలు అయితే కనుక చాలా యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇటు ప్రత్తిపాడు నుంచి లంపకలావు వెళ్లే ప్రాంతంలో అయితే కనుక చెప్పల మెట్ట అనే ప్రాంతంలో డీపట్టా భూముల్లో సైతం ఈ గ్రావెల్ మాఫియా అయితే కనుక రేయింబవల్లో కూడా అక్రమంగా తవ్వకాలు అయితే చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న చెప్పల మెట్ట